ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల సంఖ్య తగ్గడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూడిఐఎస్సి అధికారిక గణాంకాలతో సహా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థులు చేరుతున్నారంటూ చంద్రబాబు, లోకేష్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టారు. గణాంకాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. రైట్ 2019 నుంచి 2024 వరకు నిజంగా పాఠశాలలకు ఒక స్వర్ణ యుగం అని చెప్పాలి. ఇది నేను చెబుతున్న మాట కాదు, పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఆఫ్ ద రికార్డ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అది వాస్తవం అని చెప్పిన ఒక పచ్చి నిజం. ప్రస్తుతం చూస్తే కనుక ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల సంఖ్య తగ్గడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూడిఐఎస్సి అధికారిక గణాంకాలతో సహా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థులు చేరుతున్నారంటూ చంద్రబాబు, లోకేష్ చేస్తున్న ఒక తప్పుడు ప్రచారాన్ని ఆయన ప్రశ్నించారు. గణాంకాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ఒకసారి మా కరెస్పాండెంట్ రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, చెప్పండి, 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు ఏ రకంగా మారాయి, అవి ఏ రకంగా రూపుదిద్దుకున్నాయనేది పార్టీలకు అతీతంగా కూడా అందరూ మాట్లాడతారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఏ రకంగా ఉంది? స్టూడెంట్స్ కౌంట్ తగ్గిపోతుంది, డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. కానీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటూ చంద్రబాబు నాయుడు, లోకేష్ చేస్తున్న ప్రచారం. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణాంకాలతో సహా ప్రస్తుతం చేసిన ట్వీట్ని ఏ రకంగా చూడాలి? అప్డేట్ చెప్పండి. అరే, ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో అత్యంత దారుణంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్ పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ పూర్తి గణాంకాలతోటి ఒక ట్వీట్ ని కొద్దిసేపు చేశారు. ఈ సందర్భంగా అసలు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను ఏ విధంగా నాశనం చేసిందో పూర్తిగా లెక్కలతో సహా ఆయన వివరించినటువంటి తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. యూడైస్ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారాలు, గణాంకాలతో సహా ఆయన ట్వీట్ చేశారు. నిజానికి వైఎస్ జగన్ పరిపాలన అంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు నాడు నేడు కార్యక్రమం కింద అత్యంత తీవ్ర స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. విడతల వారీగా నాడు నేడు తరపున స్కూళ్లను అభివృద్ధి చేసినటువంటి పరిస్థితిని రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అందరూ ప్రజలు కూడా చూసినటువంటి పరిస్థితి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా తీసుకొని స్కూళ్లను డెవలప్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు గడిచిన 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అత్యంత దారుణంగా విద్యార్థుల సంఖ్య కూడా ప్రభుత్వ స్కూళ్లలో పడిపోతున్నటువంటి నేపథ్యాన్ని వివరిస్తూ యూడైస్ వివరాలతో సహా జగన్ ట్వీట్ చేశారు. గత ప్రభుత్వానికి ఎప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఇప్పటికే 1,10,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ నుంచి వెళ్లిపోయినప్పుడు కూడా ఇంకా పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారంటూ చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా ఆయన ఎండగట్టారు. దాంతో పాటు కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తూ దానికి సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా గడిచిన కొంతకాలంగా ఈ కొన్ని ప్రైవేటు స్కూళ్లు, విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి స్కూల్స్, కాలేజీలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేతిలో ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసేందుకు మాత్రమే ప్రభుత్వ విధానాలు ఉన్నాయి తప్ప ప్రభుత్వ స్కూళ్లను, ఎయిడెడ్ పాఠశాలలను బాగు చేసేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు శ్రీకారం చుట్టడం లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గిపోవడంతో పాటు విద్యార్థుల్లో కూడా ప్రమాణాలు పూర్తిగా పడిపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ జగన్ కొద్దిసేపు క్రితం ట్వీట్ చేశారు. ఓకే రవీందర్.